స్వయంభుగా వెలిసిన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుకళ్యాణం సందర్భంగా గురువారం టీటీడీ తరఫున టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. సత్య ప్రమాణాలకు నిలవైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారికి టీటీడీ చైర్మన్ గా తాను వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఈ అవకాశం తనకు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలను వినాయక స్వామి వారికి సమర్పించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి కాణిపాకం ఆలయం గురించి తెలుసునని, ఆలయం ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందిందని, అంటే దేవుని మహిమ అలాంటిదని తెలిపారు. ఇక్కడ తప్పులు చేసి ప్రమాణాలు చేసే శిక్ష తప్పదని అన్నారు. కాణిపాకం ఆలయం అభివృద్ధికి టీటీడీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, ఇందులో భాగంగా ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన వీఐపీ అతిథి గృహాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు తగిన ప్రతిపాదనలు పంపించాలని, ఈ విషయంపై అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఓ లోకనాథం, బొకాసం ఇన్ఛార్జ్ గురురాజు స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడటువంటి వినాయక స్వామికి సమర్పించడం జరిగింది. నాకు ఈ దేవాలయం గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, చదువుకునేటప్పటి నుంచి ఒకసారి వచ్చేవాడిను. అప్పటికి ఇప్పటికీ ఈ దేవాలయం రూపురేఖలు మారిపోయినాయి. అంటే ఈ దేవదేవుని యొక్క మహిమ అలాంటిది. ఎందుకంటే నాకు తెలుసు చిన్నప్పుడు ఎవరన్నా అబద్ధాలు ఆడితే ఇక్కడ వచ్చి ప్రమాణం చేయమని, తప్పుడు ప్రమాణం చేస్తే వాళ్ళకి శిక్ష పడేది ఇన్స్టెంట్. సో అటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంకి నేను టీటీడీ చైర్మన్గా పట్టు వస్త్రాలు తీసుకురావటం నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నా సార్, ఆలయ అభివృద్ధికి టీటీడీ తరఫున మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే మాట్లాడాము, గెస్ట్ హౌస్ కట్టమన్నారు, స్టార్ట్ చేస్తాం. ప్రపోజల్ ఏమని అడిగాను. ఓకే.